नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి మన శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యము రామచరిత మానస ప్రవచన ప్రవాహంలో ఇవాళ 17వ రోజు. చాలా గొప్ప పద్యాన్ని ఇవాళ వినబోతున్నాం. ఈ పద్యం రాయడానికి నిజంగా మరి కూర్చేటి లాంటి మహాకవికి తప్ప అన్యులకి ఇది సాధ్యమే అనిపిస్తుంది. ఈయన సమకాలికుడు అష్టదిగ్గజాల్లో ఒకడైన పెంగళి సూరన్న, మీరు ఎప్పుడైనా చదవండి. రాఘవ పాండవీయం అని రాశారు. ఇక్కడ ఆడన్నా పెట్టినానా జయలక్ష్మి రాఘవ పాండవీయం. ఆ రాఘవ పాండవీయము కనుక మీరు చూస్తే ఒకే పద్యము ఒక విధంగా చదివితే అది రామాయణం, ఇంకో విధంగా చదివితే పాండవాలు అంటే భారతాలు. మొత్తం అన్ని పద్యాలు అలాగే ఉంటాయి. రాఘవ పాండవ అది ఒక్కటి చదవండి మీరు జీవితంలో, మీరు సొంతంగా చాలు. చక్కగా తాత్పర్య సహితంగా దొరుకుతున్నాయి. కొంతమంది అయితే వ్యాఖ్యానాలు కూడా రాశారు, చదువుకోండి. ఇప్పుడు ఈయన అటువంటివి ఇక్కడ 4-5 పద్యాలు రాశారు. ఇప్పుడు నిన్న మనం చూసాం పరమ కామోపభోగాన్ని కైవల్యంతో పోల్చిన మహానుభావుడిని చూసి, ఇప్పుడు మనకి ఈ భగవంతుని చేరడానికి కొన్ని యోగాలు ఉన్నాయి. ఆ యోగాల్లో రాజయోగము హఠయోగం అని 2 యోగాలు. హఠం అంటే ప్రాణాయామాది ప్రకృతి చేసి దాన్ని హఠయోగం అంటారు. రాజయోగం అంటే ఏంటంటే ఇది ప్రాణాయామాది ప్రకృతులు కాకుండా సమర్పణ భావం, సర్వం అంటే కర్మఫల త్యాగం. ఒక మరలో పాటు కర్మ ఫలములు అంటే కర్మములు చేయడంతో ఆసక్తి లేకుండా, కర్మ ఫలముల మీద అసలు ఆసక్తి లేకుండా కర్మమును కర్తవ్యంగా చేసి తర్వాత ఇదే కర్మణ్యావాది. ఇక్కడ ఈయన ఓ బ్రహ్మాండమైన పద్యం రాశారండి. అసలు కాళహస్తిపురము, ఆ పురంలో ఎవరెవరు ఉంటారు? 4 వర్ణాలు, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర ఉన్నారని రాశారు. కాదుట, అక్కడ ఉన్న వాళ్ళందరూ యోగులు. ఇది ఒక విధంగా చదివితే ఆ ఊళ్ళో బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు ఉన్నారని తెలుస్తుంది. ఇంకో విధంగా యోగం. కాబట్టి ఒక పద్యములో శ్లేషాలంకారము, ఉపమాలంకారము, క్రమాలంకారం కూడా మళ్ళీ ఇదే ఆర్డర్లో రావాలి. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు అదే ఆర్డర్లో రావాలి. అందుకే మీకు చెప్పాను, ఈ పద్యము మీకు అసలు వీలైతే పుస్తకంలోంచి మస్తకంలోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. అది సంగతి. సాధ్యమైనంత వరకు ఆ శారదాదేవి దయ వల్ల ప్రత్యక్షరమునకు అర్థం చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ప్రతి పదానికి
తర్వాత అందులో ఉన్న వ్యాఖ్యానాలు కూడా కొంతవరకు చేద్దాం. సాధ్యమైనంత వరకు ఈ పద్యాన్ని ఇవాళ పూర్తి చేసి అవసరమైతే ఇవాళ రామచరితమానస ఒక చోపాయి ఒక దోహాన్ని చేద్దాం. కొంచెం ఆ టైంని ఇక్కడ తీసుకుంటాం. శివుడు రాముడి సమయాన్ని కొంత తీసుకుంటాం పరిస్థితిని బట్టి, లేకపోతే రేపు కంటిన్యూ చేద్దాం. టైము అంటే చాలా టైం నాకు చేసుకోవాల్సిన తప్పాలు చాలా ఉన్నాయి నాకు. అదే కాకుండా మనం ఇవాళ ఈ పద్యం చాలా గొప్ప పద్యం, కళహస్తీశ్వర మధ్యలో శ్రీస్పద్యం పైగా అలా జాగ్రత్తగా వినండి. పద్యాన్ని ముందర మొత్తం పద్యం చెప్పేస్తా, ఎందుకంటే రసభంగం కలక. ఆ తర్వాత దీన్ని వెనక నుంచి తీసుకొస్తాను. మీరు జాగ్రత్తగా మీరు అంటూ ఉంటాను కాబట్టి మీరు కూడా అంటూ ఉంటే మీకు కూడా కొంత తెలుస్తుంది. చెప్పమ్మా. దీన్ని 2 రకాలుగా చెప్తాను మీకు. నైజంబులకు నిత్య నైమిత్తికంబులు నడుపుచో బ్రహ్మార్పణము చేసి సంగరహిత బుద్ధి. అది బ్రహ్మార్పణము చేసి అక్కడతో ఒక పద్యం ఒక లైన్ అయిపోయింది. నైజంబులకు నిత్య నైమిత్తికములు నడుపుచో బ్రహ్మార్పణము చేసి బ్రహ్మ అర్పణము చేసి నిత్య నైమిత్తికములు నిత్య నైమిత్తికములు నిత్య నైమిత్తికములు. మీకు అసలు చక్కగా చెప్తే పద్యం అయ్యేటప్పటికి మీరు చెప్పారు. ఎందుకంటే మీలాంటి ఏకసంతాగ్రహులు దొరకడం నా అదృష్టం. చెప్పండి. సంగరహిత బుద్ధి. అది సంగర హిత బుద్ధి. సంగర హిత బుద్ధి సంగ రహిత బుద్ధి. శాంత నవస్ఫూర్తి శాంత నవస్ఫూర్తి. అంటే ఆ పదాన్ని అలా విడగొడితే కానీ అర్థం మారదు. సంగ రహిత బుద్ధి సంగర హిత బుద్ధి శాంత నవ స్ఫూర్తి శాంత నవస్ఫూర్తి. వైరి వర్గంబు సంహారమాడి. తర్వాత ప్రబల మహార్థ ప్రబల మహార్థ ప్రబల మహార్థ ప్రభాసమాన స్థితి కోశంబులుండెడి కొలదులిరిగి కొలదులరసి. ఆతపసీతవాతాదులు సమముగా ఆతపసీతవాతాదులు సమముగా ఆత్మ ప్రయత్నంబులందు తలచి. ఇలా ఉంటారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఎవరు? సంచరింతురు బ్రహ్మ క్షత్ర వైశ్య శూద్రులు అవ్వీట సంతత భద్ర హృదయ నిరుపమాన నిరుపమానంద. అది నిరుపమానంద విహారోన్మిత్రులగుచు రాజయోగైక. అది రాజయోగైక సామ్రాజ్య రతుల భంగి. పద్యము ఎక్కడ ధార చూసారా? ఇప్పుడు ఈ పద్యాన్ని మనం వెనక నుంచి వద్దాం, అంటే తేటగింది పద్యం నుంచి వస్తాం. సంచరింతురు బ్రహ్మక్షత్ర వైశ్యులు అవ్వీట. అవ్వీట ఆ ప్లస్ వీట వీట. వీట అంటే నగరము అని, వీడు అంటే నగరం. అవ్వీట అంటే ఆ నగరములో సంచరింతురు అంటే తిరుగుతూ ఉంటారు. ఎవరయ్యా? బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు.
అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మీకు మొదటి అర్థం చెప్పేస్తాను నేను. ఆ కగరంలో 4 వర్ణాల వారు ఉన్నారు. ఎలా ఉన్నారో వాళ్ళు? భద్ర హృదయ నిరుపమానంద భద్ర హృదయులై. ఇది అసలు భద్రం కర్ణే విశృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగై స్తువాగుంసస్తనోభిర్వ్యసేమ దేవైదం యదాయు. చాలా భద్రంగా ఉన్నారు వాళ్ళు. ఏమీ వాళ్ళ మనసుల్లో కలతలు గాని, చికాకులు గాని, కలవరపాట్లు గాని, ఉద్వేగాలు గాని, ఉద్రేకాలు గాని ఏమీ లేవు. హాయిగా ఉంటారు. నిరుపమాన ఆనంద. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే సాటి లేని ఆనందం. వాళ్ళ ఆనందాన్ని ఇంక దేనితోనూ పోల్తాం. నిన్నటి వరకు మనం అన్నా అసలు ఆ పురముని దేనితోనూ పోల్తనేవయ్యా, నువ్వు ఇంకో పురాణంతో కలిసి అది హస్తి మసికాంతరవాసి అని చెప్పేశారు. ఇప్పుడు ఇది ఇంకా చెప్పారు ఈయన. అసలు ఆ పురంలో ఉన్న ప్రజల ఆనందం నిరుపమానము. వాళ్ళు అనుభవించే ఆనందం ఇంకా ఏ పట్టణంలో ఉన్న వాళ్ళు అనుభవించలేరు. అది నిరుపమానము. నిరుపమానం అంటే సాటి లేని ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఉంటారట అక్కడ. ఎలా? ఇప్పుడు ఈ రాజయోగైక అది మనం వదిలేసేయాలి. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. పైకి అంటే ఇది మొదట అక్కడ ఆ వీట ఆ పట్టణంలో కూడా బ్రాహ్మణులు ఎలా ఉంటారు వాళ్ళు? ముందర బ్రాహ్మణులు తీసుకుందాం. సంచరింతురు బ్రహ్మక్షత్ర వైశ్యశుద్ధుడు. ఆ వీట సంచరింతురు. ఈ పద్యము నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇది చెప్పడానికి కూడా కొంత ధైర్యం ఉండాలి. అంటే నేను చెప్తున్నాను కాదు. ఎందుకంటే ఇది అటు ఇటు ఇటు అటు అటు తిరిగిపోతుంది. ఒక చోట తిరిగితే కుదరదు. ఆ వీట దగ్గరికి ప్రారంభించి దాన్ని ఆపేసి ఇటు సంచరింతురు. బ్రహ్మక్షత్ర వైశ్యుద్ధులు సంచరించారు. ఎవరు ఎలా సంచరిస్తారయ్యా వీళ్ళు? ఇప్పుడు మళ్ళీ మొదటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళేస్తారు? ముందర బ్రాహ్మణులు నిత్య నైమిత్తికములు. వాళ్ళు నైజములు. నైజములు అంటే సహజం. నైజములు అంటే సహజం. అంటే వాళ్ళు చేయవలసిన పనులు. వాళ్ళు చేయవలసినవయ్యా. ఏమిటి చేయవలసిన పనులు? నిత్య నైమిత్తికములు. మీకు వినాలి, ఓపుకుండాలి. కానీ నిజంగా మరి ఎవరైనా నోట్స్ రాసుకుంటున్నారో, వేణుగోపాల స్వామి గుడిలో వియ్యముల పురాణం విన్నట్టు వింటున్నారో నాకు తెలియదు. కానీ బాగా చెప్పారండి. ఇప్పుడు నేను చాలాసార్లు వింటున్నా. అబ్బా గురుగారు బాగా చెప్పారండి. నాకు మీ సర్టిఫికేట్ అక్కల్లా. నేను చెప్పింది మీరు నేర్చుకుని, గురుగారు ఈ పద్యం నేర్చుకున్నానండి, మీరు చెప్పింది నేను ఆచరిస్తున్నానని చెబితే నాకు సంతోషం. ఇప్పుడు నాకు ఈ సర్టిఫికేట్ తీసుకుని నేనేం చేయని చెప్పండి. నేను చెప్పినది మీరు ఏదైనా ఆచరిస్తున్నారా? ఆచరిస్తున్నాము. సభాష్. ఎలాగంటే నేను చెప్తాను. మా అబ్బాయి ఒంట్లో రుద్రఘన ఏర్పాటు చేసిన ఆయన లోపల రాన్నారు. ఆయన నేను రానండి, ప్యాంట్ షర్ట్తో ఉండగా గురువు గారి దగ్గరికి వెళ్తాను. అసలు ఆయన ఇవాళకి ఆశ్చర్యపోతాడు. మొన్నే ఫోన్ చేశాడు. ఏం గురువు శిష్యులేండి. ఫోన్లేనైనా నువ్వు ఆ సమయంలోనూ చూసావు, ఇంకో సమయంలో చూడలేదు, అప్పుడు నేను నా పరుగు పోయిండేది అని మనసులో అవుతాను. కాబట్టి నైజములు అంటే బ్రాహ్మణులకి సహజం అది. అంటే ఇప్పుడు ప్రతి వాడికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ కూడా చూడండి, కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. కరిక్యులర్ అది నువ్వు తప్పించుకోలేవు, అది మస్ట్ అండ్ షుడ్. కో కరిక్యులర్ అంటే దానితో పాటుగా చేయి మంచిది. ఎక్స్ట్రా కరిక్యులర్ దీన్ని కాకుండా ఇంకా ఎక్స్ట్రా. ఈ కో కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ చేయపని అసలు, కానీ కరిక్యులర్ కంపల్సరీ. అలాగే నైజములయ్యా. ఏమిటి నైజములు? నిత్య నైమిత్తికములు. ఈ నిత్య నైమిత్తికములు అంటే ఏమిటంటే దీన్ని రెండుగా ద్వంద్వ సమాసంగా చెప్పచ్చు. నిత్యము నైమిత్తికములు కాదు, నిత్యమైన నైమిత్తికము. విశేష పూర్వత కర్మధారయ సమాసం. నైమిత్తికంబైన నిత్యము విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. కర్మధారయం అంటే మీకు తెలియాలి. ఇప్పుడు నేను తెలుగు గ్రామర్ ఎక్కడ చెప్పండి ఇప్పటికే. అందుకంటే ఆ మాత్రం చెప్పలేదు అనుకోండి మీకు ఇది రాదు. ఇప్పుడు రామేశ్వరము
రాముడి దగ్గరికి వెళ్ళారట. ఏమిటండి రామేశ్వరం అన్నారు, దీని అర్థం ఏంటన్నారు. ఏముందయ్యా, రాముడు షష్ఠీ తత్పురుష సమాసం అన్నాడు. రాముడు షష్ఠీ తత్పురుష సమాసం అంటే రాముని యొక్క ఈశ్వరుడు, రామస్య ఈశ్వర. ఓహో అలాగా, షష్ఠీ తత్పురుష అన్నారు. శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా రాముడు చెప్పాడండి, రామేశ్వరం అంటే షష్ఠీ తత్పురుష అన్నాడు. అది కాదు, రాముడు ఏదో అలా ఆయన వాక్చతురత వల్ల అలా చెప్పాడు కానీ ఇది షష్ఠీ తత్పురుష కాదు నాయన, ఇది బహువ్రీహి సమాసము అన్నాడు. అదేమిటండి అన్నాడు. రాముడు ఎవరిని ఈశ్వరుడుగా కలవాడో అంటే శివుడు, శివుడికి ఈశ్వరుడు ఎవడు? రాముడు. రాముణ్ణి ఈశ్వరుడుగా కలవాడు రామేశ్వరుడు, అది బహువ్రీహి సమాసం నాయన అన్నాడు శివుడు. ఎవరు నాయన ఇదేదో గొప్ప ఉందరేవాడు. రాముడి దగ్గరికి వెళ్తేనేమో షష్ఠీ తత్పురుషం అంటాడు, ఈయన దగ్గరికి వెళ్తేనేమో బహువ్రీహి అంటాడు. ఎందుకు వచ్చింది? పెద్ద ఆయన పితామహుడు తాతగారు ముదుసలి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమిటి కానాడు. నాయన అది బహువ్రీహి కాదు, అది షష్ఠీ కాదు, మరి ఏమిటండి? ద్వంద్వ సమాసం అయిన రాముడు ఈశ్వరుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే, అది ద్వంద్వ సమాసం అన్నారు. అంటే ఇద్దరు గొప్ప వాళ్ళైనా, రాముడును ఈశ్వరుడును. ద్వంద్వ సమాసం అంటే రెండు. ఇప్పుడు ఈ నిత్య నైమిత్తికములు అంటే ద్వంద్వము, నిత్యము నైమిత్తికము ఏమిటయ్యా అంటే చెప్తా, మీకు చెప్తాను. నిత్య నైమిత్తికం ఏమిటంటే తక్కువ అందుకోవాలమ్మా, మనకి టైం లేదు. నిత్యమును నైమిత్తికము, అది నిత్యమును నైమిత్తికం అనేవి రెండు. నిత్యములైన నైమిత్తికములు చెప్పే కదా, నిత్యములైన నైమిత్తికములు. ఇట్లు కర్మములు ముగినములు. ఏవి కాదు. ఇప్పుడు కర్మములని మూడు విధాలు. ఏమిటి? నిత్యము, నైమిత్తికము, నిత్య నైమిత్తికము. మరి పట్టుకుంటున్నారు లేదు? పట్టుకోకుండా మనం ముందరికి వెళ్ళిన తర్వాత ఈ పద్యాన్ని వెనక్కి మీరు రమ్మన్నారు లేదు నాకు తెలియదు, కానీ రమ్మంటే మాత్రం నేను రాలేదు. నిత్యము, నైమిత్తికము, నిత్య నైమిత్తికము అని మూడు రకాలు ఉన్నాయి కర్మలు బ్రాహ్మణులకి. మాకు మూడు వదిలేసామండి. జబాష్, నువ్వు చాలా గొప్పవాడు. ఎందుకంటే వాడు ఎవడో చెప్పినట్టు గురువు, మీకు పూర్వం చెప్పాను నేను, శిష్యుడు వచ్చాడు. ఏంటి గురుగారు మీరు పాఠాలు చెప్పడం మేము వింటాం, పాఠాలు చెప్పడం మేము వింటాం, మాకు చెప్పాం, మా బతుకు ఇంతేనా? పాఠానికి ఎండింగ్ ఉందా లేదా? నా బతుక్కి చదువుకి ఎండ్ ఫుల్ స్టాప్ ఉందా లేదా అంటే ఉందిరా నాయన. నేను చెప్పిన పాఠాన్ని విడమరిచి నీకు ఎలా చెప్తాను? నీ అంతటా నువ్వు చదువుకోనంటే చెప్పిన పాఠం నీకు ఎంత బాగా అర్థమవుతుందో, చెప్పని పాఠము కూడా నీ అంతటా నువ్వు అంతే విశ్లేషణ చేసుకోగలిగినప్పుడు, అంటే చెప్పినది చెప్పండి నీకు ఒకేలాగా ఉండాలి, అప్పుడు చదివేవాడు. అయితే నాకు రెండు ఒకేలాగా ఉన్నాయంట. అదేమిట్రా, మీరు చెప్పినా నాకు అర్థం కావట్లేదు, చెప్పకపోయినా నాకు అర్థం కావట్లేదు, దరిద్రం అయిపోయినా నీకు చదువు వచ్చింది, నువ్వు వెళ్ళిపోరాను. కాబట్టి మీరు ఎలాగో అడగరు, అడిగితే నేను వెనక్కి రాలేనని చెప్తున్నాను. నిత్యము, నైమిత్తికము, నిత్య నైమిత్తికము అనే మూడు ఉన్నాయి. ఏమిటవి? కనీసం ఉన్నాయని తెలుసుకుందాం. మనం చేసే విషయం లేదు లేదు, మనం చేయకూడదు, ఉన్నాయని తెలుసుకుంటే సరిపోతుంది. అది సరే. ఇప్పుడు నిన్న మీకు చెప్పాను 84 బంధాలు, 16 బంధాలు, కొన్ని బంధాలు చెప్పాను. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కనీసం ఉందని తెలిస్తే సరే. ఎప్పుడో ఒకప్పుడు ఏదన్నా ఆచరణ యోగ్యానికి కొంచెం వస్తే ప్రాక్టీస్ చేస్తే చేసుకోవచ్చు, లేకపోతే మాట. అసలు తెలియనికపోతే అదనమాట. ఇన్నోసెన్స్ ఈజ్ ఎ క్రైమ్ అంటారు ఇంగ్లీష్లో. నీకు తెలియకపోవడం ఒక నేరం. అది నాకు తెలియదండి ఈ అనకూడదు, అది నేరం. చెప్పమ్మా. కనకారం జాతి తిరస్కారం. కనకరం జాతి అది కనకరంభాతి, అది కనకరంభాతి తిరస్కారంబు సతిమేను. తిరస్కారంబు సతిమేను. సార సౌందర్యోరు. తార సౌందర్యోరు సౌష్ఠభములు. ఇది యామిని అని అంటారు. ఇది ఏమిటంటే చెప్పమ్మా. ఇప్పుడు కనకారంభము అంటే కనకము ప్లస్ రంభ, ఈ రెండింటినీ తిరస్కరించాడు ఒకడు. అలాగే సౌందర్యోరు, ఈ రెండు కూడా తిరస్కరించారు. సరే, తర్వాత చూడండి, ఈ కనకారంభం లాగానే నిత్య ప్లస్ నైమిత్తికము, నిత్య నైమిత్తికం. అంటే మీకు ఇది చెప్పాను, ఇది లాక్షణిక గ్రంథము.
బహుశా నేను అనుకుంటాను వాడు దుర్యోధనుడు అంటాడు, నేను వాడు ఆ మైసభలోకి వెళ్తాడు. చూడ చూడ పాండవులు ఈ రాజసూయము మమ్మల్ని అవమానించుటకే పన్నిన కుతంత్రములాగా వారి వారి వైభవమును మాకు చూపి మమ్మల్ని చిన్నపురుచుటకే చేసిన దుస్తంత్రములాగా ఉన్నది అన్నట్టుగాని కాళహస్తీశ్వరంలోకి దిగగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, శాస్త్రి గారు ఒరే వీడు ఏదో నన్నయ్య తిక్కన వీరన పాపం పెద్దవాళ్ళు చెప్పాడు, అసలు వీడు దూర్జడికి చెప్పగలుగుతాడా లేదా అని టెస్ట్ చేయడానికి ఆయన ఇన్నిసార్లు అడిగారా అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. ఇది నాకు టెస్టింగ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది లాక్షణిక గ్రంథం. ఇది మిగతా వాటిలాగే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు కనకారంభము అంటే నీకు ప్రతి చోట నేను ప్రమాణం చూపించాలి. సౌందర్యోరము, సౌందర్యపరసువరగము, సౌందర్యోరము, అలాగే నిత్య నైమిత్తికము అనేటువంటి చెప్పారు. తర్వాత నిత్య కర్మములు ఆచరింపనిచో అది ఇప్పుడు చూడండి, నిత్య కర్మములు నువ్వు చేయలేదనుకో అది ప్రత్యవాయువు ఇస్తుంది. ప్రత్యవాయువు అంటే వ్యతిరేక ఫలితాలు, అది నువ్వు చేసి తీరాలి. నిత్య కర్మ అంటే ఇప్పుడు మీకు నేను చెప్పాను, నిత్యము నైమిత్తికము, నిత్య నైమిత్తికం అంటే ఇప్పుడు కరికులరు, కో కరికులరు, ఎక్స్ట్రా కరికులర్. నువ్వు కరికులర్ యాక్టివిటీస్ చదవలేం కూడా ఫెయిల్ అయిపోతావు. కాబట్టి ఇది నీకు ప్రత్యవాయువుని ఇస్తుంది. అంటే ఉదాహరణకి కొన్ని ఉన్నాయి, నువ్వు లేచావు పొద్దున్నే, అంటే మనం కొన్ని సంధ్యావందనం పక్కన పెట్టేసావు, నువ్వు లేచావు పొద్దున్నే మొహం కడుక్కోవాలి, అది నిత్యం. నేను మొహం కడుక్కోనండి, నేను స్నానం చేయను అనుకో, నీ పక్కన ఎవడు కూర్చోడు, నీతో ఎవడు మాట్లాడు. నువ్వు ఏవండి అని ఒరే వాపలు నువ్వు మాట్లాడగల, నీకు దండం పెడతాను, నీకేం కావాలో రాసి చెప్పు, నీకు నిచ్చేస్తాను అంటాను. ఇది నిత్యం. అది నువ్వు చేయలేదనుకో ప్రత్యవాయు ఇస్తుంది. ఈ నిత్యం ఏమిటో చెప్తాను, అది కూడా చెప్తాను మీకు. ఎలాగో దిగాను కాబట్టి మొత్తం అంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది పంచయజ్ఞాశ్రితములకు కర్మములు నిత్యములు. నిత్యములు అంటే పంచయజ్ఞములు. ఏమిటయ్యా పంచయజ్ఞములు అంటే, అక్కడ చక్కటి సంస్కృత శ్లోకం ఏమిటంటే, అది అధ్యాపనం బ్రహ్మయజ్ఞం. అధ్యాపనము అంటే రోజు చక్కగా వేదం చదవాలి, అధ్యాపనం చదువుకో, ఇది బ్రహ్మయజ్ఞం. 2 పితృయజ్ఞస్సు తర్పణ. ఇవి నిత్యము గుర్తుండి రోజు చేయాలి నువ్వు ఈ పని. అందుకే నువ్వు అయ్యా నాకు వేదం రాదు, కనీసం ఒక స్తోత్రం చదువుకోరా నాయన, ఒక స్తోత్రం చదువు. ఎందుకంటే వేదంతో సమానమైన స్తోత్రాలు శంకరాచార్యులు వారు ఇచ్చారు. ఇప్పుడు మీరు కనకధార స్తోత్రం చదవండి, అందులో వేద మంత్రాలు ఉన్నాయి. అంగం వరే పులగ భూషణం ఆచరయంతి బృంగాకరయం. కాబట్టి అది చదువుకో. అది చదవలేదనుకో ఆ రోజు నువ్వు నిత్యము చేయలేదనే అర్థం. 2వది పితృతర్పణస్తు. పితృతర్పణం రోజు చెయ్యాలి, కనీసం అమావాస్య నాడైనా ఏడవాలి. నువ్వు ఈ నిత్యము నువ్వు చేయలేదనుకో, సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టేసేయి. రేపు మనం ఇక్కడ ఉట్టి కట్టుకుని ఊరేగంగా ఇక్కడ, అప్పుడు మనకు కూడా అంతే. అది సంగతి. తలనొప్పి మన వరకు వస్తే కానీ తెలియదు. పితృతర్పణం చేయడం అనేటువంటిది 2 యజ్ఞం. అంటే రోజు పుట్టాము, పెరిగాము, తిన్నాము, పడుకున్నాము కాదు. మనం తిని పడుకోవడం కాదు. తిని తొంగుంటే మనిషికి గుడ్డుకి తేడా ఉంటుందండి. ఇక 3వది నిత్యం హోమో దైవం. దైవ యజ్ఞము అంటారు. అంటే ప్రతిరోజు హోమం చేయాలి. హోమం ఎలా చేస్తావు నువ్వు? అది ఇప్పుడు ప్రస్తుతం దీపారాధన. నువ్వు చక్కగా హోమం చేసావనుకో, ఏది వైశ్వదేవము, బ్రహ్మయజ్ఞము, ఇవి చేస్తే ఇంకా మంచిదే. అది దైవం, అది దైవయజ్ఞం. అదే పంచయజ్ఞ ప్రియా. నువ్వు లలితాసనం అయితే ఆమె ఉందండి. పంచయజ్ఞములు ఇవి, 5 యజ్ఞములు. ఇక 4వ యజ్ఞం ఏంటంటే బలిర్భూతో. బలి అంటే నువ్వు అన్నం చేసి ఆ బలి అన్నం బయట పెడతావు. అది ఏం చేస్తాయి? పశువులు పక్షులు తింటాయి. ఇది భూతయజ్ఞము. ఇది భూతయజ్ఞం. ఇక పోతే 5వది ఆఖరి యజ్ఞం ఏంటంటే మనుష్య యజ్ఞం. నృయజ్ఞం. నృ అంటే మనిషి. అతిథి పూజనము. మన ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకి సరిగ్గా అన్నం పెట్టి పంపించు. ఇది నిత్యములు. తెలుసుకోండి, కనీసం మనం చేయకపోతే చేయకపోయాను తెలుసుకోండి. కనీసం ఇప్పుడు ఇందులో కనీసం మీరు
రోజుకు ఒక స్తోత్రం చదవలేరు. ఒక్క వేద మంత్రం నేర్చుకున్నాం. అందుకే మనకి ఏం చేశారంటే మనలాంటి వాళ్ళు పుడతారని ఋషులు ఊహించారు. అందుకని ఏం చేశారు, సంధ్యావందన అంతర్గంగా ఒక ఒక వేద మంత్రం పెట్టేశారు. ఉద్యం తమస్తం యంతం ఆదిత్యాన్ మభిద్యాన్ కుర్వాన్ బ్రాహ్మణాన్ కలమద్రుతే భద్రముసుదే అసావాదిత్యో బ్రహ్మేది బ్రహ్మైవసం బ్రహ్మే ఏవం వేద. ఇది నువ్వు చదివావు అనుకో, ఇది వేదమే. కనీసం ఇది ఒకటన్నా నేర్చుకోవాలని ఆయన ఇది రోజు అధ్యాపన. ఇది కాకుండా ఏదైనా స్తోత్రం చదువు. రెండో చెప్పా కదా, ఎన్ని ఉన్నాయి? 5 యజ్ఞాలు. బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దైవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞం. చేయగలిగిన వాళ్ళు చేయండి. అది నిజంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలుచుకున్నారా? గురు పౌర్ణమి చేసి ఇది ఇహరోతి. నైమిత్తిక కర్మములు అంటే ఏమిటి? కారణములు అంటే ఏదో కారణం చూపించి చేసే శుభకర్మాల్ని నైమిత్తికములు అంటారు. అంటే పుత్ర జన్మలు, నీ కొడుకు పుట్టాడు, అప్పుడు నువ్వు చేసేటువంటి పని ఏది ఉందో అది నైమిత్తికం. లేదా పర్వశ్రాద్ధాదులు, పర్వములు అంటారు. పర్వం అంటే అమావాస్య, పౌర్ణమి, పంచపర్వములు అని ఉన్నాయి మరి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఏకాదశి, సంక్రాంతి, ప్రతి నెల వస్తాయి ఇవి. వీటిని పంచపర్వములు అని పిలుస్తారు. ఈ పర్వ దినాల్లో కొంత ఎక్స్ట్రా చేయాలి. ఆ రోజు చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటిని నైమిత్తికములు అంటారు. అవాళ నిత్యముతో పాటుగా ఇది కూడా చేస్తాం. అవాళ నిత్యాన్ని వదిలేసి ఇచ్చేయమని కాదు దాని అర్థం. నిత్యము చేసి దాంతో పాటుగా దీన్ని చేయడాన్ని నైమిత్తికం అంటారు. అది సంగతి. తర్వాత నిత్యం నైమిత్తికం చైవ, అది నిత్యం నైమిత్తికం చైవ, నిత్య నైమిత్తికం తథా గృహస్థస్య త్రిధా కర్మ తన్నిశామయ పుత్రః పంచయజ్ఞాశ్రితం నిత్యం. అంటే నిత్యం అంటే ఏంటి? పంచయజ్ఞములతో నిత్యము. తర్వాత యథీతత్కథితం తవ నైమిత్తికం తథా చాన్యత్ పుత్ర జన్మ క్రియాదికం నిత్య నైమిత్తికం జ్ఞేయం పర్వశ్రాద్ధాది పండితై. అంటే పర్వములందు శార్ధములందు చేసేటువంటిది నిత్య నైమిత్తికం. నైమిత్తికం అంటే పుత్ర జన్మలు చెప్పుడు చేసేటువంటి దాన్ని నైమిత్తికం అంటే ఈ కొడుకు పాఠశాల, నామకరణము, ఇవన్నీ చేసేటువంటి నైమిత్తికం శుభకర్మ. నిత్య నైమిత్తికములు పర్వములు శార్ధములు చేసేది నిత్య నైమిత్తికములు. అంటే ప్రతిసారి వస్తూనే ఉంటాయి అవి. నిత్యం అంటే ఇవి. బహుశా అందరికీ అర్థమైంటుందని నేను అనుకుంటున్నాను. బోరు కొట్టిందేమో నాకు. ఇప్పుడు మీకు ఇద్దరు కనిపించవచ్చు, కొంతమందికి బోరు కొట్టవచ్చు, కొంతమంది. ఇవి నైజములు. వాళ్ళకి నైజములు అంటే సహజములనైనా అన్నాడు. ఇవి చేసేటప్పుడుట వాళ్ళు బ్రహ్మార్పణం మొత్తం అంతా చేసేసి ఈ ఫలం నాకు రాని అనకూడదు. కర్మఫల త్యాగమే బ్రహ్మార్పణ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్పు మాతే సంగోస్త్వ కర్మణి. కర్మఫల త్యాగము చేయడమే బ్రహ్మార్పణమే. అలా చేసినప్పుడే అది బ్రహ్మయజ్ఞం అవుతుంది. ఇప్పుడు నువ్వు బ్రహ్మయజ్ఞం చేయాలనుకున్నావు కష్టం కదా. నువ్వు చేసింది ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అయిపోయింది, బ్రహ్మయజ్ఞం అయిపోయింది. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని నువ్వు నీళ్లు వదిలితే అది బ్రహ్మార్పణమే. కాబట్టి నువ్వు బ్రహ్మయజ్ఞం రోజు చేసినట్టేగా. 2 మనుష్యజ్ఞం అతిథి అభ్యాగతులు. 3 హోమం దీపారాధన చేయి. ఇప్పుడు నువ్వు పితృయజ్ఞం తర్పణ చేయి. నువ్వు చేయలేముంది భూతయజ్ఞం. కొంచెం బియ్యం తీసుకెళ్లి పక్షులకు వేయి. ఇందులో నువ్వు చెయ్యలేనిది ఏముంది చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడున్న కాళ్ళ మరి చెప్పారు చెప్పారు. కాబట్టి ఇవి ఎవరు చేస్తారు? బ్రాహ్మణులు చేస్తారు. ఇవన్నీ చేసి వాళ్ళు ఏం చేస్తారు? చివరికి బ్రహ్మార్పణం అంటే ఈ ఫలం నాకు వచ్చేయాలి, ఈ దానివల్ల నేను బాగుండాలి, నేను నా కుటుంబం, మేమిద్దరం మాకిద్దరం, మేము నలుగురం బాగుంటే చాలు, మిగతా ప్రపంచం అంతా మట్టి కొట్టుకుపోయినా పర్వాలేదు. ఈ మధ్య కాలంలో ఇంకే ప్రిన్సిపల్, మేము మాకిద్దరం, మేము బాగుంటే చాలు, మిగతా ప్రపంచం మట్టి కొట్టుకుని సొంత లాభం కొంత మానుకుని చెప్పాడు. కాబట్టి ఇలా చేయాలి బ్రహ్మ. ఇకపోతే ఇప్పుడు రెండో వాళ్ళు వచ్చారు. ఎవరు? క్షత్రియులు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రెండో లైన్కి వచ్చారు. సంగర హితబుద్ధి శాంతనవ స్ఫూర్తి. ఆ క్షత్రియులు ఏం చేస్తారంటే సంగరములో అంటే యుద్ధములో హితబుద్ధి, హితము అంటే భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు వాడిని చూసేవాడు. అంటే అప్పుడున్న ప్రకారం బట్టి వాడి భార్య కడుపుతో ఉంటే ఒక రకంగా ఉండేది వాడి వేషం. నిన్నతో దంజర్ బా. వాడు అలాగే వాడికి పెళ్ళి సంవత్సరం అయింది అనుకోండి, వాడితో యుద్ధం చేయడు. ఈయన కొన్ని నియమాలను శాంతనుడు ఆడ కాబట్టి మగ మాట్లాడుతూ ఈయన యుద్ధం చేయడు. యుద్ధంలో ఒక శాంతనవుడు, శంతనుడి కొడుకు శాంతనుడు, దీన్ని అపత్యార్థ తర్ధితములు అంటారు. అంటే శంతనుడి కొడుకు శాంతనుడు. అయితే అలా హితబుద్ధి చేస్తాడు, కానీ శత్రువుల్ని వైరి వర్గము సంహారం, కానీ శత్రు వర్గాల్ని నరికి అవతల పారేస్తుంటారు. కానీ ధర్మంగా. మీరు మొత్తం భారతం ప్రకటించండి, ఆయన ఉన్న 10 రోజులు అధర్మం జరగలేదు. భారత యుద్ధంలో అధర్మం జరిగిందని మీరు అనుకుంటే ఆ జరిగినది కేవలం ద్రోణుడు అంటే బ్రాహ్మణుడు నాయకత్వం వహించినప్పుడే. అభిమన్యుడు వధ గాని, రాత్రి యుద్ధం గాని, ఆ రాత్రిలో ఘటోత్కచుని తప్పడం గాని, ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయంటే ద్రోణుడి నాయకత్వం. భీష్ముడు ఉండగా జరగలేదు. ఎందుకని? ఎవరు ఏం చేయాలో అదే చెయ్యాలి. ఎవరు ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు ద్రోణుడు చెప్పాడు, నాన్న నువ్వు నాకు ఇంత గౌరవం ఇచ్చాను, నీకేం కావాలన్నాడు. ఆ ధర్మరాజుని తీసుకుని వచ్చాను, నాకు అప్పచెప్పాడు. అదే భీష్ముడు అలా వాగ్దానం చేయలేదు. తెలుసు భీష్ముడికి దుర్యోధనుడి కుటిల బుద్ధి తెలుసు. తాను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది వెంటనే ఇప్పుడు మళ్ళీ మారిపోతుంది. పోతే మూడోది ఎవరు? వైశ్యులు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రబల మహార్థ ప్రభాసమాన స్థితిని కోశంబులు ఉండేది కొలదులు అరసి. ప్రబలము అంటే బాగా బలమైనటువంటి అర్థము అంటే డబ్బు. మహార్థము గొప్ప డబ్బును సంపాదించి మహార్థ ప్రభాసమాన కోశములు అంటే ఇక్కడ ఏమిటి? వాళ్ళు ధనాగారం. ఇప్పుడు చూడండి, ధన కోశాగారము అంట మనం. అంటే బలం పెట్టుకోండి, ట్రెజరీ. అది కోశమస్త్రియం హిరణ్యంచ హేమరూప్య కృతాకృతం కృతమావర్తితం అకృతమాకరోత్తం చూర్ణం ఘటి ఘటిత మితి స్వామి. అంటే అక్కడ బంగారము, వెండి నాణ్యాలు లేదా కొంచెం చూర్ణము. అంటే ఇప్పుడు పెద్ద బంగారం ఉండే ముద్ద, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకుని దాచుకునే ప్రదేశం. అంటే వీళ్ళు వ్యాపారం కోసం చేసుకునేటువంటి వాడు. వాళ్ళ దగ్గర కోశాలు ఉన్నాయి, అవన్నీ నింపేశారు. ఎవరు? ప్రబల అంటే వాళ్ళు సోలా ప్రబల అంటే ప్రకృష్టమైన బలం. ఇక్కడ బలం అంటే భుజబలం కాదు, బుద్ధి బలంతో. వ్యాపారం చేసినప్పుడు బుద్ధి బలం ఉండదు. సుస్థిరమైనటువంటి బుద్ధితో ప్రభాసమాన వెలిగిపోతూ వాళ్ళు ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు, ఈ కోశములు నడుపుతున్నారు. ఎవరు?
వైశ్యుడు. ఇక మిగతా మన వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరున్నారు పాపం సూత్రులు. వీళ్ళు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడతారు. ఎందుకని? వర్షాకాలంలో వానలు వస్తాయి. ఆ వానలో తడుస్తూ వీళ్ళు నాట్లు వేయాలి. ఆ తర్వాత చలి, ఆ తర్వాత ఎండనక వాననక వీళ్ళు ఆ పొలాల్లో కష్టపడి, లేకపోతే వీళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు ఎవరు, కమ్మరి, కుమ్మరి, కంసాలి, తర్వాత వడ్రంగి, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఆ కష్టపడేటప్పుడు వాళ్ళు ఏంటి, చలికాలం కానీ ఇంకోటి కానీ ఆతప వాత శీత. ఆతప అంటే ఎండ, వాత శీత అంటే చలి, వాత గాలి అంటే గాలి వచ్చినా, గాలి వాన వచ్చినా, చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా, ఆతప శీత వాతపులు అందరూ సమముగా ఆత్మ ప్రయత్నములు అంటే వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ వేడిగా ఉందిరా మనం ఇవాళ పని చేయలేమని వాళ్ళు పని మానేసి కూర్చోరు. వాళ్ళు ఎప్పుడున్నా వాళ్ళు అలా కష్టపడుతూనే ఉంటారు. అలా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఇప్పుడు చూడండి వీళ్ళని పంచ విశ్వకర్మలు అంటారు. ఎవరు? వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, తర్వాత శిల్పి. అంతేకాకుండా ఇప్పుడు మరి రైతు, వాళ్ళు కష్టపడాలి. మరి అలాగే బట్టలు నేసేటువంటి వాళ్ళు కష్టపడాలి. ఎందుకని వీళ్ళు కష్టపడాలి. ఆ కష్టపడేటప్పుడు ఒక్కోసారి చలికాలంలో, ఎండాకాలంలో, వానాకాలంలో, ఇంకా వాళ్ళు గాలికి వచ్చినప్పుడు నిలబడి వాళ్ళ కష్ట ప్రయత్నంగా చేయాలి. అలా వాళ్ళు చేస్తూ సంచరిస్తారు. ఎవరు? బ్రహ్మ క్షత్రియ వైశ్యులు. ఎక్కడ? ఆవీట. ఎలా? నిరుపమాన ఆనందం. ఇది ఒక అర్థం అండి. ఇప్పుడు రెండో అర్థానికి వస్తుంది. ఆవీట ఆపురంలో అక్కడ సంచరిస్తారట. ఎవరయ్యా సంచరించేది ఇప్పుడు? రాజయోగ అంటే రాజయోగైక సామ్రాజ్య అంటే రాజయోగములో బాగా పండిపోయి ఆ రాజయోగంలో సామ్రాజ్యాన్ని పొంది ఆ సామ్రాజ్య రతుల భంగి, ఆ సామ్రాజ్యాన్ని అంటే భక్తి యోగములో ఒక స్థితికి వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడ ఇది ఆవీట. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కాళహస్తిపురంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ రాజయోగులు. వాళ్ళు అంటే హఠయోగంతో కానీ ఇటు రాజయోగంతో కానీ ఆ యోగానంద స్థితిని అనుభవిస్తున్నారు. ఎలాగా? సామ్రాజ్య రతుల వాళ్ళు ఆ భక్తి సామ్రాజ్యము, యోగ సామ్రాజ్యాన్ని అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తున్నారయ్య వాళ్ళు? ఇంత అనుభవిస్తున్నా వాళ్ళు మేము అనుభవించామన్న అహంకారం లేదు వాళ్ళకి. వాళ్ళు ఇంత సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ వాళ్ళు చేసేటువంటి నిత్య నైమిత్య కర్మలు చేస్తూ ఇదంతా బ్రహ్మార్పణమని వదిలేస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణోద్ధం పోయింది. రాజయోగులు అక్కడ మేమందరం ఇదంతా బ్రహ్మార్పణం, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మైవ తేన గంతవ్యో బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి. ఇదంతా బ్రహ్మము. ఏమిటది? అందుకే చెప్తారు ఈ తినేది బ్రహ్మం, తినే నేను బ్రహ్మం, మొత్తం అంతా బ్రహ్మమే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి. ఇందులో ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు మన యజ్ఞం ఉందనుకోండి, ఆ యజ్ఞములో మండేటువంటి అగ్ని బ్రహ్మం, నువ్వు వేసే నెయ్యి బ్రహ్మం, ఆ యజ్ఞ కుండము బ్రహ్మం, మంత్రము బ్రహ్మము, వేసేటువంటి వాడు బ్రహ్మము, ఆ చేయించేవాడు బ్రహ్మం, అంతా బ్రహ్మమయం. ఆ బ్రహ్మమయమును బ్రహ్మార్పణంగా చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంతేగాని అహంకార బుద్ధితో చేయట్లేదు. అందుకే దాన్నే రాజయోగం అంటారు.
అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అహంకారము లేదు, మమకారము లేదు. అహంకార మమకారాన్ని త్యాగం చేసి బ్రహ్మార్పణ బుద్ధితో చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఏమేం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ నిత్యము చేస్తున్నారు, నైమిత్తికం చేస్తున్నారు, నిత్య నైమిత్తికం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి దానివల్ల వచ్చేటువంటి ఫలంతో వాళ్ళకి ఆశ లేదు. ఆ ఫలం ఏ విధంగా సరే వచ్చిందా, మంచిది వచ్చిందా రాని, అలా అయ్యా మంచిది రాదండి నీకు రాని, మన పని డూ యువర్ డ్యూటీ, వాళ్ళు పని చేసుకుంటూ. రాజయోగి ఎప్పుడు కూడా ఇది కర్మయందు మాత్రమే చెప్తారు. పైగా ఆ కర్మని ఎంత శ్రద్ధగా చేయాలో అంత శ్రద్ధగా చేస్తాడు. అంతే తప్పితే నేను ఇంత చేశానండి అయినా అనే మాట అనడు. అసలు పైగా నేను చేశానని మాట్లేదు అక్కడ. నేను కాదుగా చేసింది. నువ్వు ఎప్పుడైతే బ్రహ్మార్పణం చేశావో నీకు కర్మకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏమన్నా నేను 36 చక్రార్చనలు చేశాను అన్నాం అనుకో, మరి చక్రార్చన అయిపోగానే ఏదో ఫలం గురు చరణారవిందార్పణం వస్తున్నావు అంటే నువ్వు దాని మీద అధికారం పోయిందిగా. మళ్ళీ నువ్వు చక్రార్చన చేశాను అంటున్నావు అంటే నువ్వు గురువుకి ఇవ్వలేదు కాదు. టెక్నికల్ పాయింట్స్ చూడండి. ఎప్పటికప్పుడు నువ్వు ఫ్రెష్. మనం ప్రతిరోజు ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్నానండి 16 రోజుల బట్టి నేను చెప్తున్నాను. మరి ప్రతిరోజు నువ్వు కృష్ణ కరుణానందార్పణం వస్తుంటున్నావు అంటే నువ్వు కృష్ణుడికి ఇచ్చింది అబద్ధమేగా. ఇవాళ చేసింది బ్రహ్మార్పణ. ఇవాళ ఇప్పటి వరకు మరి వీళ్ళు రాజయోగులు కదండి. రాజయోగుల్లో క్షత్ర లేదు, వైశ్య లేదు, శూద్రులు లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? రెండోది సంఘరహిత. ఆ సంగరం తీసండి, సంగము. ఇక వీళ్ళు ఎవ్వరితోనూ సంగమం పెట్టుకోరు. ఇటు భార్య పిల్లలు వీటితో వాటితో సంఘరహిత. వాళ్ళు అటువంటి బుద్ధి కలిగి ఉంటారు. సంఘరహిత. ఆ సంగము లేనటువంటి బుద్ధితో వీళ్ళు ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారంటే నవరసాల్లో ఆఖరి రసం శాంత రసం. నువ్వు ఇంత సాధించింది ఎందుకంటే శాంతం కోసం. అందుకే యోగి ఎప్పుడు పరమశాంతంగా ఉంటాడు. శాంతి మనం మొత్తం అంతా చెప్పిన తర్వాత కూడా ఓం శాంతి శాంతి శాంతి. నీలో ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఉన్మాదాలు నశించినప్పుడే శాంతి వస్తుంది. నీలో ఇంకా ఉద్వేగము, ఉద్రేకము, ఉన్మాదము, ఆ ప్రమత్తత, ప్రేలాపన ఇంకా ప్రకోపించిన నాళ్ళు అది ఎట్లా ఉంటుందంటే అది కొత్తదైనటువంటి, ఎప్పటికప్పుడు కొత్తది. చూడండి, శాంతనబకి అర్థం మారిపోయింది. అక్కడ శాంతరావు అంటే భీష్ముడు. ఇప్పుడు శాంత నవ, కొత్త స్ఫూర్తితో వైరి వర్గము సంహరించడం. వైరి వర్గాన్ని వీడు సంహరిస్తాడు. ఏంటి వైరి వర్గం? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల్ని అనేటువంటి వైరి వర్గాల్ని సంహరించి ఎవ్వరితోనూ సంగమం పెట్టుకోకుండా కేవలము ఆత్మలో తనలో తను రమిస్తూ ఉంటాడు. అందుకే రతుల ఏమి జరిగారు నేను చెప్తున్నా కదండి. అందుకే నన్ను నేను దుర్యోధనుడితో పోల్చుతున్నాను. యోధుని మైదము చూడాలైనా అంటే వాడు భయ చూపి చూసి వీళ్ళు నన్ను ఎందుకు పిలిచారు, నన్ను అవమానించడానికి, ఇదంతా ఈ వైభవం అంతా చూపించి అవమానించడానికి. అలాగే ఇన్నుండగా కాళహస్తీశ్వర మహత్యం అందులో నత్కీయుడు చెప్పని ఎందుకు చెప్పారంటే అసలు వీడి పరిస్థితి ఏంటో చూద్దామని శాస్త్రి గారు. ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఆధ్యాత్మికలో అక్షరాలు ఎన్నో తెలియనప్పుడు, రానప్పుడు కాదు, అసలు ఆధ్యాత్మికలో అక్షరాలు ఎన్నో తెలియనప్పుడు, అంటే 1991, 92 వాళ్ళ పిల్ల నా దగ్గర 8th క్లాస్ చదువుకునే రోజుల్లో ఆయన అప్పటికే వ్యాసాలు రాసే స్థితిలో ఉన్నారు. ఆయన ధర్మపత్ని వాళ్ళు అప్పటికే ఈ అర్చనలు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. సరే, కాబట్టి ఆయన సంతోషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మూడోది వచ్చేసేటప్పటికి ప్రబల. ఇప్పుడు గొప్పది. ఈ ప్రబలం అంటే బాగా బలమైనటువంటి మహార్థము. ఇక్కడ అర్థం అంటే డబ్బు కాదు, గొప్పదైనటువంటి అర్థము. నువ్వు సాధించాల్సిన మనకి పురుషార్థాలు 4.
ధర్మ అర్థ కామ మోక్షం. మోక్షమునకే మహార్థమని పేరు. మోక్షానికి మహార్థము, ఎందుకంటే దాన్ని మించింది లేదు. మహత్తు ఏమి ఏమి ఆ చెట్టు వారండి. మహార్థం అది గొప్పది. ఇక్కడ ప్రబల అంటే గొప్పదంటే దాన్ని మించింది ఇంకోట్లేదు. గొప్పదైనటువంటి ఆ మహార్థము అది ప్రభాసమాన, అది ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. ఎవరి తేజస్సు నుంచి సూర్యుడు చంద్రుడు అగ్ని వెలుగుతూ ఉంటాయో అటువంటి వెలిగిపోతున్నటువంటి మోక్షమును, అటువంటి గొప్పదైనటువంటి మోక్షాన్ని సంపాదించేటప్పుడు ఇక్కడ అసలు రాశారు, ఇక్కడ ఏం రాశారు, మోక్షాన్ని సంపాదించేటప్పుడు కోశములు. ఏమిటది కోశములు? పంచకోశాంతరస్థిత. ఇదే మన పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. ఇదేమీ తెలియకుండా ఇప్పటికి దర్శనమైంది. పంచక్రోశముల మధ్య మన శరీరము కూడా పంచకోశాంతరస్థిత. మన శరీరములో 5 కోశములు ఉన్నాయి. ఆ 5 కోశములు వెతకాలి. ఏమిటవి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం అనే 5 కోశములు. అందుకే మీరు పంచక్రోశము తిరిగారు కూడా. మొట్టమొదట మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? అసి గంగా నది. అసి అంటే నువ్వు ఉండటము. నువ్వు మొదట అలా వెళ్ళి అవన్నీ చెప్పాలి. అదొక్కటి చెప్పాను కూడా. ఇప్పుడు అదొక్కటే మళ్ళీ 9 వరకు అవుతుంది. నాకు టైం అయిపోతుంది. నా ప్రాణం నా ఏడుపులు నాకున్నాయి. ఆఖరికి మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? వరుణ నది గంగలో కను. వరుణ రుణము లేకని స్థితి. వా అరుణ అంటే రుణము లేని స్థితిలో అక్కడ నీకు మోక్షలింగం ఉంది. అయిపోయింది. మోక్షలింగం దర్శనం అయిపోయిన తర్వాత మహాశ్మశానము మణికర్ణిక మహాదేవ అయిపోయింది. మోక్షం వచ్చేసి. ఇది అసలు దాని అర్థం. మనం తొల్లుకుంటూ నడుస్తున్నామా, పడుకుంటూ నడుస్తున్నామా, ఇది కాదు అక్కడ. అందుకే అక్కడ వేసే ప్రతి అడుగు నువ్వు మంత్రయుక్తముగా వేయాలి. అసలు అక్కడ నేను పేడ తొక్కాను. ఊరి నైనా అక్కడ పేడ కాదురా. దీని గురించి చిన్నపిల్లవాడైనా నాతో నడిచిన ఒక వ్యక్తి నాతో అన్నమాట. నేను గుర్తుపెట్టుకుంటానండి. ఏమిటో తెలుసా? భూమికి నీటికి ఒక అలవాటు ఉంది. నువ్వు ఏదైనా అందులో కలుపు, అది అదిగా మారిపోతుంది. అంటే నువ్వు భూమి పేడ తొక్కావనుకో, పేడ భూమిగా మారిపోతుంది. పేడ కొంతసేపు పేడగా ఉంటుంది. నువ్వు తొక్కినా అక్కడ నీకు అశుచి ఉండదు. ఏమిటండి అచ్చు జబ్బు చేస్తాము. నువ్వు ఇంకెందుకు బచ్చకొస్తారా? ఇది పంచక్రోశం. ఏమిటయ్యా? ఇప్పుడు మీకు మరణం అంటే ఏమిటో చెప్తాను. మొట్టమొదటిది ఏమిటి? మన కోసము అన్నమయము. అన్నమయం అండి. దీన్ని ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ఈ కరచరణాలతో కనిపించేటువంటి ఈ శరీరము మొత్తం ఇది అన్న వికారం. ఈ అన్న వికారం అండి. ఇది ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? తిన్న అన్నం అంటే కేవలం రైస్ అనుకోకుండా నువ్వు తినే ప్రతిదీ అన్నమే. అన్నము అంటే నువ్వు తినున్నది, నిన్ను తినున్నది అని అర్థం. కాబట్టి ఇది అన్నం. మరణం దేనికి సంబంధించింది? దీనికే. నువ్వు చచ్చిపోయావు అంటే మిగతా నీ 4 కోశాలు ఉంటాయి. ఇప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇప్పుడు మీకు మనకి ఇంకా 3 శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు పోయింది స్థూల శరీరం. స్థూలము అంటే కనపడేటువంటి శరీరం. ఇది నెక్స్ట్. ఇకపోతే ప్రాణమయం. ఈ ప్రాణమయ పంచ కర్మేంద్రియములు. కర్మేంద్రియములు అంటే ఏమిటి? వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థముతో కూడినటువంటి ప్రాణ పంచకము. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు. దానికి ఉపప్రాణములు నాగ, కూర్మ, కురకర, దేవ, దత్త, ధనుంజయములు. మీరు వీటిని లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నాకు లెక్క పెట్టే ఓపిక లేదు. ఓపిక ఉన్న వాళ్ళు లెక్క పెట్టుకోండి. సార్ మీకే లేదు నాకెందుకు మరి వదిలిపారు. దరిద్రం వదిలిపోతుంది. నెక్స్ట్. కాబట్టి ఇది ప్రాణమయ కోశం.
ప్రాణమయ కోశం అంటే పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, దానికి ఉప ప్రాణములు 5. ఇది ప్రాణమయ. ఈ ఇవి నిలబడితేనే ప్రాణం నిలబడుతుంది. నువ్వు అన్నం తినడం మానేసి చేయండి, ప్రాణాలు ఇవి ఉండవు. ఇది నెక్స్ట్ మనోమయ కోశం అంటే ఏమిటంటే చూడండి, పంచ జ్ఞానేంద్రియములతో, పంచ జ్ఞానేంద్రియములు అంటే త్వక్ చర్మము, చక్షు కళ్ళు, త్వక్ చక్షు తెలుసా, చక్షు ఘ్రాణ ముక్కు, రస జీవ అంటే నాలిక, శ్రోత్ర అంటే చెవులు. ఈ పంచ జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సుని మనోమయ కోశము. ఇప్పుడు మీరు పంచక్రోశ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎక్కడ మజిలీ వేస్తున్నారో తెలిస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మొదటి మజిలీ చాలా తేలిక, ఎందుకంటే మీకు తేలిగా తెలిపోతుంది. రెండోది కొంచెం కష్టం, మూడోది వచ్చేటప్పటికి ఇంకా, ఎందుకంటే ఆ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న దేవతలు కూడా వీళ్ళకి ప్రతీకలు. మీరు ఎప్పుడన్నా చెప్పాలి, నేను చెప్తాను, ఇంకే నడవడమే కాదు. ఆ మధ్యలో ఉన్న ఈశ్వరుడే వెలుగుతున్నటువంటి ఆత్మ, ఆ పంచకోశాత్మకాయ, ఆ మధ్యలో జ్యోతిగా వెలిగిపోతున్నటువంటి ఆ ఈశ్వరుడు కాశీ. కాశీ అంటే ప్రకాశించేటువంటి ఈశ్వరుడే. నువ్వు ఈ భావనతో చేస్తే నీలో ఉన్నటువంటి ఆ జ్యోతి కూడా వెలిగి నీలో కూడా స్ఫూర్తి రావాలి. అంతే తప్పితే అక్కడ కూడా నువ్వు కూర్చుని ఇవాళ వీడు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడంటావు ఈ రాజకీయ నాయకుడు అని నువ్వు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటున్నావు అనుకో, అక్కడ కంటే తిరిగే బదులు నీ ఇంట్లో ఇది కేవీఆర్ పార్క్ లో తిరగడం బెటర్. నువ్వు కేవీఆర్ పార్క్ లోను ఇంకో లుంబిని పార్క్ లోను తిరగడం బెటర్. అన్నారా అండి? కాబట్టి చెప్పండి అమ్మా. కాబట్టి పంచకోశముల్లో ఇది మనోమయ కోశం, అర్థమైంది కదా. ఇప్పుడు విజ్ఞానమయ కోశం. ఇప్పుడు చూడండి, ఒకదాని నుంచి ఒకటి సూక్ష్మం. ఇప్పుడు మనకి లింగ శరీరం అని ఒక శరీరం. ఏమిటా లింగ శరీరము? ఈ మనోమయ కోశము వరకు ఉన్నదాన్ని లింగ శరీరం చెప్పండి. పంచ జ్ఞానేంద్రియంతో కూడిన బుద్ధి విజ్ఞానమయ. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియములతో కూడిన బుద్ధిని ఏమంటారు? విజ్ఞానమయ. పంచ జ్ఞానేంద్రియములతో కలిసిన మనస్సుని మనోమయ, పంచ జ్ఞానేంద్రియములతో కలిసిన బుద్ధి విజ్ఞానమయ కోసం. దీన్నే నేతి. ఇప్పుడు మనం రామచరిత మనసులో నేర్చుకున్నాం, నేతి 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 అనుకోవాలి. ఏమిటి? ఇప్పుడు స్థూలములో ఏమిటి? ఇది నాదే, ఇది అయిపోతే మరి మట్టి అయిపోతుందిరా, కాలిపోతుంది, నీది కాదు. ఇప్పుడు రెండో కోశానికి రాయి. రెండో కోశం ఏమిటి? ప్రాణము. ప్రాణములు నీవే. ఏమిటి? కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు అంటే ఇవేవి నీవి కావు. మనస్సు నీ కాదు, ఇదేమైపోతుంది? బుద్ధి నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నీది కాదు అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతే ఎక్కడ ఆనందం మిగిలిపోతుందో అది నిత్యము, నిర్వికల్పము, నిరంజనము, నిత్యము, శుద్ధము, బుద్ధము, నిరామయము, నిరంజనము అలా వేలిగిపోయేటువంటి ఆ విశ్వేశ్వర జ్యోతి. దానికి పేరు పెడితే విశ్వేశ్వరుడు. నిర్గుణమైతే జ్యోతి అయిపోయింది. కాబట్టి సగుణమైన నిర్గుణమైన ఒక్కటే. అందుకే నేను కనీసం మీరేమనుకున్నారో, మరి మీరేం మనసులో ఏమనుకున్నారో నాకు తెలియదు. నాయన రేపు చెప్పబోయేటువంటిది ఒక మహా చెప్తున్నాను, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అని చెప్పాను. వాడు అదృష్టం అంతే. అంటే నేను చెప్తున్నానని కాదు, ఇది ఇటువంటిదని కనీసం తెలిస్తే తెలుస్తుంది. చెప్పండి అమ్మా. ఆనందమయ కోసం. అవి ఏమిటది? చూడండి, అహంకారాత్మకం, అవిద్యాత్మకం. ఇది విజ్ఞానమయ కోశం. అహంకారం, నేను నేను లేదా అది అవిద్య అంటే అజ్ఞానంతో కూడింది విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏదో విజ్ఞానం అనుకునేరు మీరు. నేను 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 అది అన్నమాట. ఆ విద్యతో కూడింది విజ్ఞానం. అది కూడా కాదురా అని అయిపోయిన తర్వాత రెండోది ఐక్యత. ఐదోది ఏంటంటే ఆనందమయ కోశం. ఏమిటది చెప్పమ్మా? అహంకారాత్మకము లేదా అవిద్య. ఆనందమయ, ఆనందమయ, అహంకారము, అవిద్య
ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ చెప్తాను నేను. ఏమిటంటే మొదటిది అన్నమయ అన్నమయ కోశము, స్థూల శరీరం. రెండోది ప్రాణమయ కోశము, అంటే పంచ కర్మేంద్రియములు. తర్వాత మూడోది మనోమయ కోశం, పంచ జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు. విజ్ఞానమయ కోశం, పంచ జ్ఞానేంద్రియములతో కలిసిన బుద్ధి. ఆనందమయ కోశం, ఇదే అహంకారము. దాన్ని కోట నువ్వు దాటితే ఈ అహంకారము, మమకారము, అవిద్య నశిస్తే అప్పుడు నీకు వెలుగుతుంది. చూడు, ఇప్పుడు ఇందులో లింగ శరీరం ఏది? ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయముల్ని లింగ శరీరం. ఈ కేవలము మొదటి అన్నమయ కోశం స్థూల శరీరం. ఆనందమయ కోశం ఏదైతే ఉందో అది సూక్ష్మ శరీరం. ఇప్పుడు స్థూల శరీరములో జాగ్రత్త, లింగ శరీరములో స్వప్నం, ఆ సూక్ష్మ శరీరములో సుషుప్తి. నాలుగోది నువ్వు వెళ్తే అది తురీయము. ఆ నాలుగోది కూడా నువ్వు దాటితే తురీయాతీతము. దాన్ని తురీయాతీత స్థితి అంటారు. తురీయం అంటే నాలుగోది, తురీయాతీత స్థితి అంటే నాలుగోది. విచిత్రం ఏంటంటే మా ఇంట్లో మా డాక్టర్ గారు అనేవాడు, నేను నాలుగోవాడిని. దీక్షా కుటుంబంలో నేను నాలుగోవాడిని. నువ్వు తిరియుడు అయ్యా అని అడుగు. కాబట్టి తురీయం అంటే ఏంటంటే ఈ స్థూల, లింగ, సూక్ష్మ శరీరములు, ఇదే కారణ శరీరం అంటారు. ఇప్పుడు మన వాళ్ళు చక్ర తీర్థం తీసుకునేటప్పుడు, ముఖ్యంగా విశేష తీర్థం తీసుకునేటప్పుడు మొదటిసారికి జుహోమి స్వాహ అన్నప్పుడు ఆ స్థూల సూక్ష్మము నేను కాదు అని తెలిసిపోతుంది. కనీసం ఇప్పుడు వినదల మరి ఎవరన్నా మరి నా దీక్షాపరులు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ వింటే మాత్రం వాళ్ళకి ఆ దందులోంచి 4 తీర్థాలు ఇస్తారు. 5వది నువ్వు సాధించాలి. ఈ 4 సాధిస్తే 5వది వచ్చేస్తుంది, నువ్వు సాధించగలవు. అది ఎలా వస్తుంది? వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఒక కర్ర ఉంది, 5 ముక్కలు చేయమని చెప్పాను. కరెక్ట్ గా 20% దగ్గర ఒక ముక్కకు అంటే అప్పుడు ఎన్ని అయినాయి? 80%, 20%. ఇంకో 20 దగ్గర మొక్క ముచ్చేసావు. అప్పుడు ఏం జరిగింది? 2 20లు, ఒక 60. మూడో దాని దగ్గర ఇంకోటి కొట్టావు. అప్పుడు 20, 20, 20, ఒక 40. 4వసారి కొట్టావు, ఇప్పుడు 5 20లు వచ్చేసాయి. అంటే ఈ 4 నువ్వు సాధిస్తే 5వది వచ్చేస్తుంది. అందుకే తీర్థం తీసుకునేది 4 సార్లు. ఎవరు? దీక్ష. 5వది నీకు వస్తుందిరా నాయన. అదేదో కేవలం ఇది కాదు, ఆత్మతత్వం, విద్యాతత్వం, శివతత్వం, సదాశివతత్వం, ఈ 5 మిగిలింది అది. అందుకు నేను నిన్న ఇంచుమించు బతిమాలతో చెప్పాను, ఆయన ఇవాళ మాత్రం వినండి. తర్వాత కూడా శ్లేష రాశారు ఆయన, కానీ ఆ శ్లేషలో కొంచెం ఎవరు వినాలండి, పని ఉంటే మానుకొని వినాలి, అప్పుడు చూస్తుంది. కాబట్టి ఆ కోశములను వెతుకుతూ, అంటే ఇది నువ్వు లోపల అంతర్ముఖ సమారాధ, అది వెతకాలంటే నీకు బలం కావాలి. ఏ బలం? బుద్ధి బలం, మనోబలం. ఆ బలం వచ్చినప్పుడు ఆ బలం నీకు ఏదో వచ్చిందో అది ప్రభాసమానం అవుతుంది. అలా చేసేటువంటి ఆ వాళ్ళు అప్పుడు వాళ్ళు రాజయోగులు. అక్కడ ఇకపోతే 4వ వాళ్ళు ఏది? ఇప్పుడు శుద్ధ ఇంకా ఉంది, చెప్పండి. ఈ జీవన సంస్కారములు వాసన రూపంలో ఈ లింగ శరీరం. అది ఇప్పుడు మనకి జీవుల శరీరంలో వాసన రూపంలో లింగ శరీరంలోనే ఉంటాయి. ఈ లింగ శరీరం. ఇంకో విషయం అంటే ఇప్పుడు నీకు ఇంకో విషయం, మరణం అంటే ఏంటంటే లింగ శరీరానికి స్థూల శరీరానికి సంబంధం చెడిపోవటమే మరణము. నీకు లింగ శరీరము, సూక్ష్మ శరీరము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, అదే జీవితం. చెడిపోయింది, మరణం తీసోదల బారేది, అయిపోయింది. ఇప్పుడు నీ వాసనలు ఏవైతే ఉన్నాయో ఈ లింగ శరీరం మనసు దాచిపెట్టేస్తుంది. అందుకే వచ్చే జన్మలో చూడండి, మీకు నిష్కారణంగా కొన్ని అంటే ఇష్టం ఉంటుంది, కొన్ని అంటే ఇష్టం ఉండదు. బై బర్త్ ఎందుకు వచ్చాయి ఇవన్నీ?
ఇప్పుడు ఒకటినాడు వాడు వాడు పుడుతూనే చక్కగా దేవాలయానికి వెళ్తే నమస్కారం పెట్టడం, పెద్దలు అంటే నమస్కారం ఉంటాడు. అలా కొన్ని వస్తువులు కొన్ని అలవాట్లు కొన్ని వీటిని చూసి వాడికి మనం నేర్పాం. ఇప్పుడు ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారు, ముగ్గురికి వివిధమైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. మరి వాడు ముగ్గురిని ఒకే విధంగా పెంచుతుంది కదా తల్లి. మరి అప్పుడు వాళ్ళు ఒకే విధంగా పెరగాలి కదా, ఒకే తండ్రి నుంచి వచ్చారు కదా వీళ్ళు. కాబట్టి ఎవడి లింగ శరీరం వాడితే మన పెంపకం అని మనం అనుకుంటాం, మనం అదేం లేదు. ఇది సరే బాగుంది. ఇప్పుడు 4వ వాళ్ళ దగ్గర వీళ్ళు ఆత్మ ప్రయత్నం అంటే ఆత్మ జ్యోతిని తెలుసుకునేటప్పుడు, ఇందాక ఆత్మ ప్రయత్నం అంటే సూత్ర విషయంలో వాళ్ళ పనులు చేసుకునేటప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఆత్మని శోధించేటప్పుడు ఈ రాజయోగులు వాళ్ళు ఎలా ఉంటారంటే బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉంటుంది. అబ్బా ఇవాళ ఎండగా ఉందండి, నేను జపం చేయను. అబ్బో ఇవాళ గాలిగా ఉందండి, వాడు గాలి ఎండ వేనడు ఎలా ఉన్నాడు వాళ్ళు అలాగే ఉంటాడు. అందుకే మహాయోగులు ఏం చేసేవాళ్ళు అంటే, మీరు ఎప్పుడన్నా కుమార సంభవం చదవండి. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా శివుడి కోసం? శీతాకాలంలో చన్నీటిలో నుంచుని ఎండాకాలంలో సూర్యుడు ఎదురుకుండా నిలబడి చేసింది. మనం ఎండాకాలంలో తలుపులు వేసుకుని ఏసి 18లో పెట్టుకుని నువ్వు చేసి అంటే వాడు ఎందుకు వస్తాడండి? నువ్వు తప్పించట్లేదు. అలాగే శీతాకాలంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆ ఎండబడి, అప్పుడు నీకు సూర్యుడు కాదు చూచాడా, ఇప్పుడు సూర్యుడు నీకు దేపాడా? నీకు ఎంత పూర్వం ఎన్నోసార్లు చెప్పాను, ప్రకృతి జల పదార్థము కాదు. మీరు ప్రకృతి ఆరాధన చేయండి. ఇప్పుడు వృద్ధి తత్వాదుగా గంధం పరికల్పయామి. మీరు చేసే పని ధర్మబద్ధమైతే ప్రకృతి మీకు సహకరిస్తుంది. కాబట్టి ఆతప ఎండ వచ్చిన, శీత చల్లగాడిన, తర్వాత భయంకరమైన గాలి వచ్చిన ఆయన ప్రయత్నాన్ని మానడు. అటువంటి వాడిని ధీరుడు వీరుడు అని పిలవాలి. ధీర సమర్థిత, దానికి బెదరక చెదరక కుదిరి నిలబడి చేసేటువంటి వాడే ధీరుడు వీరుడు. అటువంటి వాళ్ళంటే ఆవిడకి ఇష్టం. ఇలా చేయటువంటి వాళ్ళని ఏమంటారు? రాజయోగులు. అటువంటి రాజయోగులు అక్కడ సంచరిస్తున్నారు. ఎలా సంచరిస్తున్నారు? ఆత్మ సామ్రాజ్యం. ఇప్పుడు ఈ మామూలు సామ్రాజ్యం ఉందండి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. రాజులందరూ ఎక్కడిపోయారు, ఏమైపోయారు? కారే రాజులు రాజ్యములు గల్గవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవడం జాలేరే ఈ భూమిని ఉరిమి పైన పేరైన కలది. ఎవడో ఒకడు ఇద్దరు తప్ప మనకి ఎంతమంది తెలుసండి? ఇప్పుడు మన నిజాం సామ్రాజ్యంలో చెప్పండి, మరి భారతం పాలితం వాళ్ళు ఎంతమంది తెలుసండి మీకు చెప్పండి? మాయదో ఇద్దరు ముగ్గురు నలుగురు తెలుసు. మరి ఏమైపోయారు వాళ్ళందరూ? వాడు ఏమనుకున్నాడు? నేనేమనుకోవాలా? అహంకారంతో వెర్రబీగిన వాళ్ళందరూ ఏమైపోయారు? మట్టి కొట్టుకు. అహంకారంతో వెర్రబీగిన ప్రతి వాడు మట్టి కొట్టుకుపోవాల్సి తప్ప వీడు మాత్రమే మిగిలిపోతాడు. ఎలా మిగిలిపోతా అంటే నిరుపమాన ఆనంద రాజయోగైక సామ్రాజ్యం. వాడికి ఏ రాజ్యం అక్కర్లేదు. దీన్ని నిలబెట్టింది ఎవరండి? రాజరాజ నరేంద్రుడి కంటే పేరు తెలియదు అని కానీ నన్నయ్య పేరు తెలియని వాడు ఎవరన్నా ఉన్నాడా? మనోసిద్ధి అంటే ఎవరో తెలియదు కానీ తిక్కనప అంటే తెలియని వాడు ఉన్నాడా? అలాగే రాజులు పోవచ్చు, కవులు పోవచ్చు. ఇది మహాపద్యం అండి. నాకైతే ఇవాళ చాలా ఆనందంగా ఉంది. కోసం ఇప్పుడు మీకు యోగాలు 2 రకాలు, ఇంకా కాలేదు. ఎవరికైనా ఆనందం కలిగితే పంచుకోండి, లేకపోతే మనకు యథావిధిగా మన స్వస్థితి అంటే మీరు ఆత్మయోగ స్థితిలో ఉండి బాగుంది అన్న చెప్పండి. నువ్వు చెప్పు.
హఠయోగము అది రాజయోగము రెండు యోగం హఠయోగం ఒకటి రాజయోగం ఒకటి. ఇది మీకు ముందర మనం చేసిన మళ్ళీ చెప్తాను. యోగశ్చ ద్వివిధః యోగశ్చ ద్వివిధః యోగము రెండు రకాలు. హఠయోగః హఠయోగ రాజయోగశ్చ. హఠయోగం అంటే తత్ర హఠయోగ ప్రాణాయామాది క్రియా ప్రాణాయామాది క్రియ ప్రాణాయామాది క్రియ విశేషములతో చేసేదాన్ని హఠయోగం అంటారు. హఠయోగ దీపిక దావుక్త ప్రకార. తర్వాత రాజయోగం. రాజయోగం అంటే రాజయోగస్తు భావన. రాజయోగస్తు భావన చూడండి, అంటే భావనాగమ్య అంటే భావనతో చేసేది రాజయోగం. మీరు కనీసం భగవద్గీత చదవండి. రాజ విద్య రాజగుహ్య యోగములు. రాజ విద్య రాజయోగ గుహ్యం. రాజయోగస్తు భావన విశేష. రాజయోగస్తు భావన విశేషత పాతాంజల ఉక్త. అది పాతాంజలి అంటే పతంజలి ఇలా చెప్పాడు. పతంజలి సూత్రాలు ఏం చెప్పారంటే హఠయోగం అంటే ప్రాణాయామంతో అంటే నువ్వు ప్రాణాయామంతో నీ ప్రాణాన్ని నిరోధించి అక్కడి నుంచి నువ్వు ఈ ప్రాణమయ అన్నమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను దాటి వెళ్ళిపోయామనుకో. ఇప్పుడు నువ్వు ప్రాణమయం కోశం దాటినప్పుడు ఏం జరుగుతుందంటే నీ కుండలిని మూలాధారము నుంచి బయలుదేరి స్వాధిష్టానికి వచ్చేస్తుంది. నువ్వు ఆ తర్వాత ప్రాణమయం కోశం దాటావనుకో, అన్నమయం కోశం దాటితే మూలాధారం దొరుకుతుంది. ప్రాణమయం దాటేపటికి స్వాధిష్టానం దాటి మణిపూరానికి వస్తుంది. మనోమయం దాటేపటికి మణిపూరం దాటి అనాహతానికి వస్తుంది. విజ్ఞానమైన దాటేపటికి ఇక్కడికి వెళ్ళి విశుద్ధికి వెళ్తుంది. ఆనందమైన దాటేపటికి ఇక్కడ పరమాత్మ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ పరమాత్మ దగ్గర నుంచి తర్వాత కూడా నువ్వు నెమ్మదిగా సాధిస్తూ వెళ్ళాలి. అది కైవల్యం కాదు, అది కైవల్యము కాదు. ఇది నేను కాదని తెలిసింది. మరి నువ్వు ఏదో తెలియాలిగా. ఇది కాదు అని తెలిసినప్పుడు ఏదో తెలియచేది. అప్పుడు పరిస్థితి ఏదో ఉందో అప్పుడు నీకు ఇక్కడి నుంచి నాదము నాదాంతము శక్తి అని ఇక్కడ 9 ఉన్నాయి. అవి దాటి సహస్రారానికి వెళ్ళాలి. అప్పుడు ఆవిడ అక్కడ కనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడిదే మోక్షం, అదే జీవన్ముక్తి. అప్పుడు నీకు ప్రపంచం అంతా నువ్వైపోతావు. నువ్వు ప్రపంచం అంతా. అదే యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై. నీకు భిన్నంగా ఏది కనిపించదు. నీకు అంటే నీ మొహం ఇట్లా అద్దంలో పెట్టుకుని అర్థం కాదు. నీ ఆత్మకు భిన్నంగా అన్ని ఒకేలాగా కనిపిస్తాయి. అదే అంతా రామమయం, అంతా విష్ణుమయం, అంతా దేవి. అప్పుడు నీకు ఏది భిన్నంగా కనిపించదు. కాబట్టి ఇందాకే చెప్పాను వీళ్ళకి రుద్రం చెప్తూ, రుద్రంలో ఇది చెడు ఇది మంచి ఇది లేదు. నీకు చెడు మంచి ఉందంటే నీకు ఇంకా ఇందులో ఉన్నావు. ఇప్పుడు ఇదే పద్యానికి ఉంది. ఆ కాళహస్తిలో ఉత్తమ మధ్యమ అధమ ఏమీ లేదు, అంతా ఒకటే స్థితి, శివమయం. అందుకే అక్కడ చూడండి, మీకు ఒక పురుగు, ఒక పాము, ఒక ఏనుగు, వాడు పక్షుల్ని పశువుల్ని పట్టి తిని బతికే ఒక చెంచు సంపాదించాడండి. మరి అక్కడ మీకు ఎక్కడ భేదం ఉందండి? అక్కడ ఆ భేదం లేదు. అది అన్నమాట. అలా సంచరిస్తూ ఉంటారు రాజీవ్. ఏది ఆ కాళహస్తిపురం మహాదేవ్. ఒకసారి పద్యం మొత్తం చదువుకుందాం. రాజయోగం భావన. హిమక్క అడుగుతున్నాం, రాజయోగం అంటే భావన. అంటే ఇప్పుడు మన భక్తి చూడండి, అక్కడ భావన అంటే ఏంటి? నువ్వు చక్కగా ఒక ఊహించుకో. అక్కడ బ్రహ్మాండమైన శివుడు, ఆ లలాటం మీద చంద్రమౌళి, తర్వాత విభూతి రేఖలు, అదన్నీ ఊహన భావన ఊహించు. ఏది సగుణమైంది. నిర్గుణం అనుకో, ఏమీ లేదు. అదే నువ్వు జ్వాలాముఖికి వెళ్ళావు అనుకో, ఏముంది అక్కడ జ్వాల. మీరు కామాఖ్య వెళ్ళారు, ఏం కనిపిస్తుంది మీకు? ఏదో కనిపిస్తుంది అక్కడ, ఏదో ఇదిలా ఉంటుంది. ఒక నిర్గుణమైనటువంటి ఒక జ్వాలని ఊహించుకుంటూ ఉంటావు. ఆ జ్వాలలోంచి నీకు అన్ని స్ఫూర్తులన్నీ కలుగుతాయి. ఇలా ఊహతో నీ ఊహాజన్యమై ఆ భావనలో దిగి
ఆ భావన నిజమైపోతుంది. అది రాజయోగం. కోశం ఖచ్చితంగా ఈ రెండిట్లో, అందుకే వాడు రాజయోగైక భావనతోనే. వాళ్ళు ఏమని చెప్పారు అక్కడ? హఠయోగైక అలా వాళ్ళు. వీళ్ళంతా చేసింది అంతా ఎలా చేశారు? భావన. వాళ్ళు భావనకి రాగానే ఏం చేశారు? సంఘము లేకుండా ముందర వాళ్ళు చేసింది చూడండి. నువ్వు రాజయోగంలో చేయాల్సిన ఇవి కూడా చెప్పారు. ఫస్ట్ నిత్య నైమిత్తికములు చేయాలి. 2 వాటి బ్రహ్మార్పణం చేయాలి, అంటే కర్మఫల త్యాగం చేయాలి. 3 సంఘరహితంగా ఉండాలి. 4 శాంత స్థితిలో ఉండాలి. 5 నువ్వు ఎప్పుడు ఇది నేను కాదు, ఇది నేను కాదు అని అనుకోవాలి. 6 నీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితి, ఆతప శీత వాతలు వచ్చినప్పుడు నువ్వు దానికి లొంగిపోయి ఇవాళ చలిగా ఉందని నేను మానేస్తానండి అని అనకూడదు. చలిగా ఉన్నప్పుడే, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు చేయగలిగినప్పుడే నీ ప్రైజ్ కనపడదు. ఈ 6టిని నువ్వు దాటితే అప్పుడు నువ్వు రాజయోగి అవుతావు. హఠయోగంలో కూడా 6. ఏమిటి? ప్రాణాయామం. ప్రాణాయామంతో ఆ కుండల మీద ప్రెషర్ తీసుకొచ్చి అక్కడి నుంచి లేదు. అక్కడ కూడా 6 కదా. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్ర. ఇక్కడ నువ్వు ఇది చెయ్యి. ఇది నీకు చాలా, నీకు ఏ తేలిక ఉండి వచ్చేయి. ఇప్పుడు నాకు తేలిక ఉంది, నీకు చేస్తున్నా, నీకు అది తేలిక ఉంది, వచ్చేయి. అందుకే మనము ఇది తేలిక, ఇది చేయని ఇంకోటికి చెప్పకూడదు. మనం ఇది చేస్తున్నాం, నీ ఇష్టం నాయన అని చెప్పాలి. వాడు నీ శిష్యుడైనా సరే. ఎందుకంటే మనము వాడి మీద ఇంపోజ్ చేయకూడదు. వాడిని ఇంపోజ్ చేయకూడదు. నేను ఇలా నువ్వు చెప్పంటే వాడికి తేలిక కాకపోవచ్చు, వాడికి ప్రాణాయామం చేయడం హాయిగా ఉండొచ్చు. అది కాబట్టి అటువంటిది. ఈ పద్యం ఒకసారి పూర్తి పద్యం చదువుతాను. ఆ ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు కూడా చదువు. లేదు సార్ మీరు ఏదో కొంతసేపు యు మేడ్ సౌండ్స్ అని అనుకున్నారు అనుకోండి, మీరు సోఫా మీద కాళ్ళు పెట్టుకుని పడుకోండి. చెప్పండి. నైజంబులకు నిత్య నైమిత్తికములు నడుపుచో బ్రహ్మార్పణము చేసి సంగరహిత. ఇప్పుడు 2 చెప్తున్నాను. సంగరహిత చెప్పాను కమ్మా. సంగరహిత శాంత నవస్ఫూర్తి వైరి వర్గంబులు సంహారమాడ ప్రబల మహార్థ. ఈ అర్థమును, అర్థము అంటే డబ్బు అని ఒక అర్థం ఉంది, మహార్థం మామూలు అర్థం. మహార్థం అంటే గొప్పదనం సంపాదించాడు, గొప్పదనం అంటే బాగా సంపాదించాడు. ఇక్కడేమో ఆత్మయోగం. ప్రబల మహార్థ ప్రభాసమాన సుస్థిర ప్రభాసమాన స్థితి కోశంబులు ఉండెడి కొలదుల రసి ఆతప శీత వాత వదాదులు సమముగా ఆత్మ ప్రయత్నముల అప్పుడు సంచరింతురు బ్రహ్మ. చూడండి, బ్రహ్మ. 2వది క్షత్రియ, వైశ్య, శూద్రులు, అవ్వీట సంతత భద్ర. వాళ్ళు అటువంటి వాళ్ళు ఎలా ఉంటాడు? వాడు ఎప్పుడు భద్రమైన హృదయంతో ఉంటాడు. అంటే వాడికి ఏ వికారం ఉండదు, కాబట్టి వాడికి భద్ర హృదయం ఉంటుంది. వీళ్ళు మామూలుగా బైజవర క్షేత్ర మధ్యలో హాయిగా రాజుగారు పాలిస్తున్నాడు, బాగుంటాడు. కాబట్టి సంతత భద్ర హృదయ నిరుపమానంద విహారోద్రులతో, అంటే ఆ ఆనందములో విహారిస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ఆనందంలో తిరుగుతారు. అందుకే ఈ దీక్షాపరులకు ఆనందం అని పేరు పెట్టేది అందుకు. వాళ్ళు ఎప్పుడు ఆ స్థితిలో ఉంటారు అని. అంతే వాళ్ళు కూడా పడిపోతే ఈ ప్రపంచంలో పడిపోని వాడు ఎవడండి? అడుగు పడిపోయాడు అనుకో, ఇంకే పడిపోని వాడు ఎవడు? ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు. అంటే ఆ స్థితిలో ఎప్పుడు వాళ్ళు జార. కాబట్టి ఆ ఆనందములో నిద్రులై ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో రాజయోగైక సామ్రాజ్యరతులకు ఆ సామ్రాజ్యమైనటువంటి వాళ్ళగా ఉన్నారు. టైం ఎంతైనా
822. 822 మహాదే. సరే, మరి మొత్తం మానేటందుకు ఒక్క చౌపాయి నేర్చుకున్నాం. ఏమిటంటే చూసారా, ఒక్క పద్యానికి ఎంతసేపటిది? 7 గంటల 2 నిమిషాలకు స్టార్ట్ చేస్తారు. పోనీ మా బ్రహ్మానందం చెప్పడం, నాకు మీరు చాలా అన్యాయం చేస్తారు, మీరు 2 నిమిషాలు లేటుగా వస్తారు, అదంటారు ఇదంటారు, మొత్తం కూర్చున్నప్పుడు 7:10 అవుతుంది. పోనీ అలా అనుకున్నా 7:10 అనుకున్నా 1:12 నిమిషాలు పట్టింది. ఇందులో ఇంకా నేను కొన్ని మానేశాను. అది చెప్పం. ఇప్పుడు ఈ రాముడు ఎందుకు వచ్చాడు అని చెప్తుంది. మొదటిది జయ విజయ్, 2 నారదుడు, 3 స్వయంభువ శతరూప, 4వ కాలం. మీకు తప్పని రామచరిత మానస లాగానే చూడండి, వాల్మీకి లాగా చూస్తే మీకు ఇది అసలు ఏదో బోరు కొడుతుంది. మీరు కొడితే బోరు కొడితే కొట్టించుకుంటాను. చెప్పండి. చౌపాయ్. సునుముని కథ పునీత పురాణి జో గిరిజ ప్రతి సంభు బకాని విశ్వవిదిత ఏక కైకేయ దేశు సత్యకేతు బసేవు నరేషు ధరమధురంధర నీతి నిధాన తేజ ప్రతాప శీల బలవాన తెహికే భయే జుగల్ సుతభీరా సబగుణ దామ మహాగుణ ధీరా రణధీర రాజధని జో జేటా రాజధని జో జేట సుతు ఆహి నామ ప్రతాప భాను అసుతాహి అపరసుతహి హరిమర్దన నామ భుజబల అతుల అచల సంగ్రామ బాహి పరమ సమీతి సకల దోష చల వరజిత ప్రీతి జేటి సుతహి రాజ నృపదీన్ హరిహిత ఆపు గవన బన కీన్హా. ఓ మునీశ్వర, ఓ భరద్వాజ ముని, ప్రాచీన గాథ. ఒక యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు, ఆయన ఇది ఒక పరమ ప్రాచీనమైనటువంటి గాథ, ఇంకా పురాతనమైన గాథ. దీనిని పరమశివుడు పార్వతీదేవికి వినిపించాడు. ఈ కథని ఎవరు చెప్పారంటే పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. అదే కథని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, యాజ్ఞవల్క్యుడు భరద్వాజుడికి చెప్తున్నాడు. ప్రపంచ ప్రసిద్ధి వహించిన కైకేయ రాజ్యంలో సత్యకేతు అనే ఆ కైకేయ రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. అతడు ధర్మాత్ముడు, నీతిపరుడు, నిజాయితీపరుడు, పరాక్రమవంతుడు, ప్రతాపవంతుడు, మంచి శీలుడు, అంటే మంచి చరిత్ర గలవాడు, బలశాలి. అతనికి 2 పుత్రులు. ఈ సుకేతు, సత్యకేతుడికి 2 కొడుకులు. వారు మంచి యోధులు, సద్గుణాలు, సద్గుణం అనే సంపన్న కలిగిన వాళ్ళు. వారిలో ప్రతాపవాడు ప్రతాప భానుడు, రాజ్యమునకు ఉత్తరాధికారి. ఆయనకు ప్రతాపం ఉత్తరాధికారి అంటే ఈ సత్యకేతు తర్వాత ఆయనే రాజ్యంలోకి రావాలి. రెండో వాడి పేరు హరిమర్దనుడు, వాడు మహాబలశాలి, సంగ్రామ రంగమున తొనకని వీరుడు. అది సంగ్రామ రంగంలోకి వెళ్ళాడు, వెనక్కి రావడం అని లేదు. వారి ఐక్యమత్యము నిరుపమానము. వారిద్దరు కూడా ఐకమత్యంగా కలిసి ఉండేవాళ్ళు. ఎవరు? ప్రతాపధానుడు, హరిమర్దనుడు. పైగా వాళ్ళిద్దరు కూడా నిరాపమానం, నిష్కలంకం అంటే ఏ కళంకం లేదు. రాజు జ్యేష్ఠ కుమారులకు రాజ్యభారం అప్పగించి శ్రీహరి ధ్యానములకై వనములకు వెళ్ళాను. ఆయన ఏం చేశాడు? ఈ సత్యకేతు పెద్దవాడైన ప్రతాపభవానికి రాజ్యం అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. దీన్నే రిటైర్మెంట్ అంటారండి. మనం ఒక స్టేజ్ తర్వాత అప్పచెప్పాలి. రే ఏం చేస్తున్నావు నువ్వు? అప్పచెప్పిన తర్వాత ఇంకా ఏం చేస్తున్నావు వాడిని చేయని, వాడిని ఇష్టం చేయని. వాడు అడిగితే సలహా చెప్పు. ఎందుకంటే వాడు నువ్వు ఒక స్టేజ్ వచ్చినా వాడు నువ్వు చెప్పినా వెళ్ళిన స్టేజ్ నువ్వు ఎందుకు చెప్తావు? కాబట్టి వాడు ఒక దోహా చెప్పేసి ఆపేద్దాం.
जब प्रताप रवि भयऊ नृप फिर दोहाई देश प्रजापाल अति भेद विधि कतहु नहीं అఘులేశ ప్రతాపబాణుడు రాజాధికారం చేపట్టినట్లు చాటబడెను. ప్రతాపబాణుడు రాజ్యాన్ని అధిగమించాడు అని పెద్ద చాటింపు వేయించారు. ఇవాళ నుంచి రేపటి నుంచి ఈయన రాజు అని. అతని రాజ్యపాలనము వేదోక్త ధర్మములను అనుసరించి సాగుచుండెను. ఈయన కూడా రాజ్యానికి వచ్చాడు. ఆయన వేదోక్తమైనటువంటి ధర్మాలని అనుసరిస్తూ రాజ్యపాలన సాగిస్తాడు. పాలనలో రాజ్యములు పాపకృత్యములు మర్చిపోయిన లేకుండా ప్రతాపభవన్లో అసలు పాప కృత్యాలే లేవు. అంటే అలా చక్కగా చేయండి. రాజా దాదా ప్రజ అండి. అది సరే, తర్వాత ఎలా ఉంటుందో రేపు మహాదేవ్. ఇవాళ మన భాగవత భారత చదువరిలో ఒకటి ఈ కాళహస్తీశ్వర చదువుతున్న బ్రహ్మానందరం పుట్టినరోజు. అందుకు గాను ఆవిడ లడ్డూలు చేశారు కన్నప్ప సహాయంతో. తినదలుచుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఓ ముక్క తినే వెళ్ళచ్చు. ఆవిడ చేసింది 6, మిమ్మల్ని అందరినీ రమ్మంటోంది. అయ్యా లెక్క పెట్టి ఆవిడ 22 చేసింది. ఎంతమంది వస్తారో మీ ఇష్టం, వచ్చిన వాళ్ళకి ఏదో ఇస్తున్నారు తీసుకోండి. ధూపమా అది వచ్చినందుకు వచ్చినా తరగవట. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధాజమనీం సమర్పయామి నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాం ధామాద్యాం విద్యాం చ ధీమహి హిం యా ప్రచోదయం దర్శన పరివేశోపస్తరణి షోడశోత్తర భార్యా పుత్ర పౌత్ర పరివేశ శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ప్రియ సీతా లక్ష్మణ భరత సీతా హనుమత్ సీతా లక్ష్మణ భరత సుభద్ర రామచంద్ర పరమాత్మనే నమః. జ్ఞాన ప్రసూన అంబాధరి కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం భగవానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. పాదో ప్రక్షాళయదాంబోళం సమర్పయామి శరవణానందరం మంగళమహానీరాజన దీపం దర్శయామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అమృతేజాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానందరం ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం భక్తే దుఃప్రకృత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తు శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం తామరం యామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యేన మార్గేణ సముదాయంతో కాలే వర్షదు పర్జన్య పృథివీ బ్రాహ్మణ అపుత్ర పుత్రను సందు పుత్రను సందు
సహకుటుంబం సశివపరివారం కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీచరణారవిందార్పణమస్తు గురవే పుష్పాంజలి మహాదేవ మహాదేవ మహాదేవనైనా కేక్యూ మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవుడు మీ పాద పద్మంలో నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ మహాదేవ శ్రీలలిత మహాదేవ 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 గురుగారు. మహాదేవ. డ్రాప్ చేస్తాం. ఇవాళ మా దీక్షాపర్ల